So, so all set for SAP, learning SAP, practical in the system. Okay, so this is a configuration sheet. Okay, this is a configuration where you do the settings in SAP system. So all the settings will be related to our areas. I mean, financial accounting. I mean, already share JSON, but I will share once again. Just to confirm me, I'll reshare again. ఇప్పుడు కనబడుతుందా స్క్రీన్? ఓకే. సో so this is the working notes. Okay, working notes. I will share the link to this working notes with everyone. Okay, so this is a configuration settings sheet. Here we have all the settings related to financial accounting, accounts receivable, accounts payable, general ledger accounting, asset accounting, and I'm adding some more settings also. ఓకే, బ్యాంక్ రిలేటెడ్ కానీ ఇంకా మిగతా ఏమైనా ఉంటే మొత్తం కంప్లీట్ సెట్టింగ్స్ ఉంటాయి దీంట్లో. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మెయిన్ షీట్. అఫ్ కోర్స్ యూ విల్ హ్యావ్ రికార్డింగ్స్ ఆల్సో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాం సిస్టంలో. ఓకే, ఒక ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు అంటే ఒక ఇంప్లిమెంటేషన్ మీరు ఉన్నారనుకోండి, ఇంప్లిమెంటేషన్ నుండి మీ రోల్ ఏముంటుంది, మీరు ఏం చేస్తారనేది ఇప్పుడు చూస్తాం. ఓకే, సో మనం నేను డిస్కస్ చేసినట్టుగా అసెప్ మెథడాలజీస్ రైట్, అంటే ఐ మీన్ జస్ట్ లైక్ ఇప్పుడు మనం డిలైట్ తరఫున వర్క్ చేస్తున్నాం రైట్, యాజ్ ఎస్ఏపి కన్సల్టెంట్. నౌ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఎస్ఏపి ఫర్ ది వెరిజాన్. ప్రెసెంట్ దే ఆర్ యూజింగ్ ఒరాకిల్ సిస్టమ్ రైట్. సో ఇప్పుడు చూడు ఇక్కడ ఎస్ఏపిలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సెట్టింగ్స్, అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సెట్టింగ్స్. దాంట్లో ఫస్ట్ వచ్చేసి కంపెనీ. నార్మల్గా కంపెనీ అంటే ఏంటి? అది ఎంటర్ప్రైజ్ కావచ్చు, ఫర్మ్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు రైట్. బట్ ఎస్సిపిలో మాత్రం కంపెనీ అంటే గ్రూప్ కన్సలిడేషన్. కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ గ్రూప్, టాటా గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఎట్ ద గ్రూప్ లెవెల్, అంటే కంప్లీట్ కన్సలిడేషన్ లెవెల్. ఓకే, టాటా గ్రూప్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా. సో అలాగే వెరిజాన్ గ్రూప్. సో వెరిజాన్ గ్రూప్ కింద ఇప్పుడు మనకి టాటా టెలికమ్యూనికేషన్స్, టాటా టాటా కార్ మ్యానుఫ్యాక్చరర్స్, టాటా స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో డిఫరెంట్ డిఫరెంట్ లీగల్ ఎంటిటీస్ ఉన్నాయి. సో ఇది గ్రూప్ లెవెల్. అలాగే దాని కింద డిఫరెంట్ డిఫరెంట్ లీగల్ ఎంటిటీస్, దీస్ ఆర్ కాల్డ్ లీగల్ ఎంటిటీస్. సో దీస్ ఆర్ లీగల్ ఎంటిటీస్ విచ్ ఆర్ కాల్డ్ కంపెనీ కోడ్స్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపిలో ఈ లెవెల్ కంపెనీ కోడ్ కింద క్రియేట్ చేస్తాం. This is legal entity where we generate balance sheet and profit loss statements at this level, at company code level. So when we generate balance sheet and profit loss, so each and every business transaction will be posted in SAP against company code. సో మీరు డేటా ప్రాసెసింగ్, ఎఫ్ఐ కానీ, సేల్స్ కానీ, హెచ్ఆర్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క డేటా ప్రాసెసింగ్, ప్రతి డేటా ట్రాన్సాక్షన్ విల్ బి పోస్టెడ్ అగేన్స్ట్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఇస్ అ లీగల్ ఎంటిటీ. Okay, at this level. So this above this level is company. టాటా గ్రూప్ కానీ, వెరిజాన్ గ్రూప్ కానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ కానీ. ఓకే, ఎట్ దిస్ లెవెల్. సో దీన్ని ఏమంటాం అంటే దీన్ని కన్సల్టేషన్ రిపోర్టింగ్. ఈ లెవెల్ తీసుకునేది ఏంటంటే రిపోర్టింగ్ కన్సల్టేషన్ లెవెల్ కావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫోసిస్ ఓన్లీ ఇండియాలో లేదు, ఇన్ఫోసిస్ ఈవెన్ బయట కంట్రీస్లో కూడా ఉంది. ఆల్మోస్ట్ 30 to 40 కంట్రీస్లో ఉన్నట్టుంది రైట్. ఓవరాల్ కన్సల్టేషన్ రిపోర్టింగ్ ఈ లెవెల్లో వస్తుంది కంపెనీ. బట్ ఎస్ఏపిలో కన్సల్టేషన్ రిపోర్టింగ్ తీసుకోవడానికి చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ ఐబీపీ ఉంది, అంటే ఎస్ఏపి బీపీసీ ఉంది, ఎస్ఏపి బిజినెస్ ప్లానింగ్ కన్సల్టేషన్ ఉంది, సపరేట్ మాడ్యూల్. ఎస్ఏపి గ్రూప్ రిపోర్టింగ్, దిస్ వాస్ ఇంట్రడ్యూస్ రీసెంట్లీ. సో ఎస్ఏపి గ్రూప్ రిపోర్టింగ్ కూడా ఉంది. అంటే ఈ లెవెల్లో చాలా డెప్త్, అంటే ఓవరాల్ కన్సల్టేషన్ రిపోర్టింగ్ లెవెల్లో. దీస్ ఆర్ ది టూ డిఫరెంట్ మాడ్యూల్స్ అగైన్. ఎస్సిపిలో డిఫైన్ చేయాలి, కంపెనీ డిఫైన్ చేయాలి, ఐడెంటిఫికేషన్ ఒక డిఫైన్ చేసుకోవాలి. సమ్ వాల్యూస్, ఇప్పుడు మన పేరు మనకి ఎలా ఉందో పేరు, అట్ ద సేమ్ టైం కంపెనీ కూడా ఒక ఐడెంటిఫికేషన్ పెడతాం. ఇట్స్ ఆల్ఫాన్యూమరిక్ 6 digit లెటర్. ఇట్స్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్. ఓకే, ఇట్స్ మాక్సిమం 6 లెటర్, మీరు కావాలనుకుంటే 3 letters 4 letters కూడా ఇచ్చుకోవచ్చు. ఒక ఐడెంటిఫికేషన్ అట్ ద సేమ్ టైం కంపెనీ కోడ్ కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి, 4 letter. ఇట్ ఈస్ అ మాక్సిమమ్ ఆఫ్ 4 letter ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫికేషన్కి. Okay, so at this level we'll generate balance sheet and profit loss accounts. Okay, at this level we generate consolidation reporting. So when I said
we generate financial accounts అన్నాను కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ బి పోస్టెడ్ అగేన్స్ట్ దిస్ లెవెల్ కంపెనీ కోడ్. సో నేను ప్రతిసారి నేను కంపెనీ కోడ్ ఇస్తాను పోస్ట్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్లో. ఓకే, ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ ఇక్కడ వరకు? సో ఓకే, సో సో యూజువల్లీ మనకి ఎఫ్ఐ ఉంది, సిఓ ఉంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇస్ కాస్ట్ అకౌంటింగ్ which is used for internal reporting, whereas financial accounting which is used for external reporting. ఇక్కడ రాసాను చూడండి, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎందుకు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్? మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ మన ఫైనాన్షియల్ అకౌంట్స్ జనరేట్ చేస్తాం. అవి ఎవరికి ఉపయోగపడతాయి? అఫ్ కోర్స్ ఖచ్చితంగా కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారంగా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి కంపెనీ. దాన్ని మనకి ఆడిటర్స్ అంటే తర్వాత రిలీజ్ చేస్తారు, పబ్లిక్ రిలీజ్ చేస్తారు. అదే షేర్ హోల్డర్స్కి కావచ్చు. తర్వాత కొన్ని కంప్లైంట్స్ రిపోర్ట్స్ ఉంటాయి, రెగ్యులేటరీ రిపోర్ట్స్ ఉంటాయి, ట్యాక్స్ రిపోర్ట్స్ ఉంటాయి, స్టేట్యూటరీ రిపోర్ట్స్ ఉంటాయి. దెర్ విల్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్. ఇప్పుడు మనం కూడా ఏదైనా కంపెనీ పడితే అంత ఈజీగా కాదు కదా. డెఫినెట్లీ మనం ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ చూపించాల్సి వస్తుంది, రైట్? ఫైలింగ్ చేయాల్సి వస్తుంది, ట్యాక్స్ ఫైలింగ్. సో ఎట్ ద సేమ్ టైం కంపెనీస్ కూడా ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు ఫైల్ దేర్ రిటర్న్స్ and they have to submit n number of reports. So that's why it is called as external reporting. Whereas management accounting is internal reporting. Internal reporting అంటే అది ఓన్లీ ఇంటర్నల్ అనాలిసిస్ కోసం, ఇంటర్ప్రిటేషన్ కోసం, ఏదన్నా మనకి ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని తగ్గించడానికి కోసం. ఓకే, బట్ దిస్ ఇస్ సంథింగ్ డైరెక్ట్ మనం బుక్ కీపింగ్ అకౌంట్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఎట్ లాస్ట్ వి జనరేట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విచ్ విల్ బి యూజ్డ్ బై ఆల్ ద పార్టీస్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. సో ఎస్ఏపి సిస్టంలో మనం డిఫైన్ చేయాలి ఇది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈజీ యాక్సెస్లో ఉన్నాను. ఈజీ యాక్సెస్ విల్ బి యూస్డ్ బై ఎండ్ యూజర్స్, నాట్ బై కన్సల్టెంట్స్. ఓకే, అఫ్ కోర్స్ మనం కూడా టెస్ట్ చేస్తాం, బట్ జనరలీ స్పీకింగ్. ఓకే, సో ఎస్పిఆర్ఓ ఇస్ అ ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ మూవింగ్ టు కాన్ఫిగరేషన్. ఇక్కడ చూడండి, ఎస్ఏపి రెఫరెన్స్ ఐఎంజీ ఇంప్లిమెంటేషన్ గైడ్, ఐఎంజీ అంటే. ఇప్పుడు ఇంకా పాత్కి వచ్చేసాం. ఇక్కడ మన ఏరియా వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్, రైట్? కానీ దీనికంటే ముందు మనం డిఫైన్ చేయాల్సింది స్ట్రక్చర్, ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ డిఫైన్ చేయాలి. దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డెఫినేషన్. ఇప్పుడు ఇందాక మనం కంపెనీ కూడా అనుకున్నాం. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ దీంట్లో పాత్ ఇది. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, కంపెనీ. సో కంపెనీ ఇందాక చెప్పినట్టుగా గ్రూప్ లెవెల్లో వస్తుంది, కన్సల్టేషన్ యూనిట్ లెవెల్లో వస్తుంది. ఓకే, ఇక్కడ చూసారంటే ఇది ఎగ్జిక్యూట్ బటన్. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఇన్సైడ్ ట్రాన్సాక్షన్కి వెళ్తుంది. ఇది వచ్చేసి డాక్యుమెంటేషన్. ఇప్పుడు నేను చెప్పేది మీకు 1% అవుతాయి. ఎస్ఏపి వాడు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ డాక్యుమెంటేషన్ ఇచ్చాడు. ఐఎంజీ యాక్టివిటీ డాక్యుమెంటేషన్, ఇంప్లిమెంటేషన్ గైడ్ యాక్టివిటీ డాక్యుమెంటేషన్. ఇది క్లిక్ చేశారంటే కంపెనీ గురించి చాలా ఇస్తాడు డిస్క్రిప్షన్. మీకు ఎప్పుడైనా టైం దొరికితే చదవండి. ఓకే, వెన్ ఎవర్ యూ గెట్ సమ్ టైమ్ అట్లీస్ట్ ఒక 1-2 టైమ్స్ చదవండి. Is an organized unit in accounting that allows you to organize the enterprise to meet certain legal requirements. Of course, ఒక couple of times చదవండి ఇది. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ప్రతి స్టెప్కి ఎస్సీపీ డాక్యుమెంటేషన్ ఇచ్చాడు. ఇది ఒకటే కాకుండా మీరు డిఫైన్ కంపెనీ ఇన్సైడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది F1 కొట్టండి, ఫంక్షన్ F1కి కొడితే హెల్ప్ వస్తుంది. దీంట్లో మళ్ళీ మీరు కావాల్సి ఇంకా మీరు దీని ఇంకా ఇన్ డెప్త్ డిస్క్రిప్షన్ వస్తుంది. X6 డిజిట్ ఐడెంటిఫికేషన్కి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆల్ఫాన్యూమరిక్కి. సో యూ విల్ గెట్ డిస్క్రిప్షన్ చాలా వస్తాయి. ప్రతి ఫీల్డ్ పైన మీకు డిస్క్రిప్షన్ వస్తుంది, ఎస్ఏపి ప్రొవైడ్ చేసిన డాక్యుమెంటేషన్ వస్తుంది. ఓకే, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, నేను చెప్పేది 1 or 2% ఉండొచ్చు, బట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎ లాట్. సో ఓకే, లెట్ us start creating the steps in the SAP system. So we are defining all organization enterprise structure settings. So new entries, so 6-digit alphanumeric key ఏదైనా పెట్టుకోవచ్చు. చెప్పండి మీరు ఏ కంపెనీ మనం క్రియేట్ చేద్దాం. Give me one company code and we are going to use this company across all the modules like general ledger accounting, accounts receivable, accounts payable, asset accounting and ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తాం, అంటే డిఫైన్ చేస్తాం మనం ఇప్పుడు ఇక్కడ కంపెనీకి. Any suggestions? Nice company. No suggestions. Favorite companies అంటే ఏం లేవా ఇక్కడ ఎవరికి?
ఓకే, లెట్ us స్టార్ట్ విత్ అమెజాన్. ఓకే, సో అమెజాన్ ఇక్కడ ఇస్తున్నాను. అమెజాన్ యూఎస్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఇస్తున్నాను. దిస్ ఇస్ అ సిక్స్ డిజిట్ క్యారెక్టర్ ఆల్ఫాన్యూమరిక్. అది అఫ్ కోర్స్ అమెజాన్ 01 కూడా ఇచ్చుకోవచ్చు. ఇట్స్ ఆల్ఫాన్యూమరిక్ ఫీల్డ్. ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఇస్తున్నాను. బేసికలీ న్యూయార్క్ తీసుకుంటాను, విచ్ ఇస్ ఇన్ యుఎస్లో ఉంది. కంట్రీ రీజన్ వచ్చేసి యుఎస్. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది వచ్చేసి యూఎస్డి. కరెన్సీ వచ్చేసి ఫారెన్ కరెన్సీ, ఐ మీన్ యూఎస్ కరెన్సీ, యూఎస్డి. సో ఐమ్ క్రియేటింగ్ వన్ కంపెనీ. దిస్ ఇస్ కంపెనీ, నాట్ ద కంపెనీ కోడ్. క్లిక్ ఆన్ సేవ్. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ వస్తుంది. ప్రాంప్ట్ ఫర్ కస్టమైజింగ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే సెట్టింగ్స్ ఇవన్నీ. వీటిని కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటాం, కస్టమైజింగ్ సెట్టింగ్స్ అంటాం, కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అంటాం. సి ఐఎమ్ యూజింగ్ మల్టిపుల్ ఎస్ఏపి టర్మినాలజీ వర్డ్స్. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కస్టమైజింగ్ అన్నా కాన్ఫిగరేషన్ అన్నా ఒకటే. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అంటే దిస్ ఈస్ ద మెయిన్ రిక్వెస్ట్. సో దిస్ రిక్వెస్ట్ తీసుకొని నేను డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి, క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేస్తాను. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అగైన్. సో ఐ విల్ రిక్వెస్ట్ బేస్ సిస్టమ్ టు మూవ్ ఫ్రమ్ డెవలప్మెంట్ టు క్వాలిటీ, క్వాలిటీ టు ప్రొడక్షన్ సిస్టమ్. నేను ప్రతిసారి సెట్టింగ్ డెవలప్మెంట్ సిస్టంలో, క్వాలిటీ సిస్టంలో, ప్రొడక్షన్ సిస్టంలో, డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్లో మళ్ళీ మళ్ళీ చేయను. ఒక్కసారి చేస్తాను, ఆ సెట్టింగ్స్ని సేవ్ చేస్తాను ఇక్కడ రిక్వెస్ట్లో. ఇక్కడ నుంచి ఇంకా ముందు తీసుకెళ్తా ఉంటాను. అఫ్ కోర్స్ మనం మూవ్ చేయం, ట్రాన్స్పోర్ట్ విల్ బి డన్ బై బేస్ సిస్టమ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ సెట్టింగ్, రైట్? సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ న్యూ రిక్వెస్ట్, క్రియేట్ రిక్వెస్ట్. ఇక్కడ దీన్ని రాసేస్తాను, అమెజాన్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. ఎవరైనా యాక్సెస్ తీసుకున్నారా సిస్టమ్కి? మీ వాయిస్ సరిగా రావట్లేదు. ఓకే, సో ఐఎమ్ క్రియేటింగ్ వన్ రిక్వెస్ట్, క్రియేట్ చేస్తున్నాను. సో మై డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ ఇన్ దట్ రిక్వెస్ట్. దిస్ ఈస్ మై ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ చేస్తున్నాను. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్. ఇక్కడ నేను కంపెనీ కోడ్ డిఫైన్ చేస్తాను. సెకండ్ ఆప్షన్, ఎడిట్ కంపెనీ కోడ్ డేటా. దీంట్లో న్యూ ఎంట్రీస్కి వెళ్తాను. దీంట్లో కూడా మళ్ళీ మనం ఒకటి తీసుకుందాం, అమెజాన్. సో ఈజీగా ఉంటుంది. AM01 ఇస్తాను. కంపెనీ కోడ్ అమెజాన్ ఇండియా ప్రైవేట్. జస్ట్ అజ్యూమ్ దట్ వీ హ్యావ్ బిజినెస్ ఇన్ ఇండియా ఆల్సో. సిటీ వచ్చేసి హైదరాబాద్ ఇస్తాను. సో సిటీ వచ్చేసి, కంట్రీ వచ్చేసి ఇండియా, ఐఎన్ఆర్ కరెన్సీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ సేవ్ చేయగానే ఆటోమేటిక్గా అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది సిస్టమ్. అడ్రస్ డీటెయిల్స్ నేను క్లిక్ ఆన్ సేవ్ పెడతాను. సో సిస్టమ్ ఈస్ ప్రాంప్టింగ్ వన్ మోర్ స్క్రీన్. ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో ఉంది కాబట్టి ఇంకా మనం మన కంపెనీ డీటెయిల్స్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు రియల్ టైంలో ఇలాగే చేస్తాం. కంపెనీ సెలెక్ట్ చేసి కంపెనీ క్లయింట్ ఇస్తుంది మీకు డీటెయిల్స్ అని, ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. సో అమెజాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఆల్ దిస్ డీటెయిల్స్, ఈవెన్ ఐడెంటిఫికేషన్ కానీ ఇవన్నీ డీటెయిల్స్ ఎవరు ఇస్తారు మనకి? ఆబ్వియస్లీ క్లయింటే ఇస్తుంది. మన క్లయింట్ని అడగాలి, వాళ్ళకి ఫార్మాట్ ఇవ్వాలి, రైట్? కంట్రీ వచ్చేసి ఇండియా. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫీల్డ్స్. ఓకే, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో చూడండి, సెకండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఐఎమ్ యూజింగ్ ద సేమ్ రిక్వెస్ట్, ఐఎమ్ నాట్ చేంజింగ్ ఇట్. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో వీ హ్యావ్ క్రియేటెడ్ టూ రిక్వెస్ట్. ఇప్పుడు చెప్పండి, మనము ఫస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసాం, తర్వాత కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. సిస్టమ్కి ఎలా తెలుస్తుంది ఈ కంపెనీ కోడ్ ఆ పర్టికులర్ అమెజాన్ గ్రూప్ దాన్ని? ఎక్కడైనా లింక్ ఇచ్చారా? రెండింటికి ఇచ్చాము మనం. సిస్టమ్కి తెలియదు. ఇప్పుడు అమెజాన్ గ్రూప్ క్రియేట్ చేశాను, అమెజాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డిఫైన్ చేశాను. సో అమెజాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ గ్రూప్ దాన్ని ఎలా తెలుస్తుంది? తెలియదు కదా సిస్టమ్కి. సో వీ నీడ్ టు అసైన్ ద సెట్టింగ్. ఎగ్జిట్, ఇది క్లోజ్ చేసుకొని మీరు ఇక్కడ వస్తుంది డెఫినేషన్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ కంపెనీ కోడ్ చేసాం. ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్టింగ్లో డెఫినేషన్ కింద అసైన్మెంట్ ఉంది. సో ఇక్కడ అసైన్మెంట్లో మీది సెలెక్ట్ చేసుకుంటాం, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. దిస్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, రైట్? సో కంపెనీ కోడ్ కంపెనీ, గో టు పొజిషన్కి వెళ్ళి మనం కంపెనీ కోడ్కి ఏమని ఇచ్చాం? AM01 ఇచ్చాం, కరెక్ట్? సో ఇక్కడ చూడండి, అమెజాన్ కంపెనీ కోడ్, అమెజాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి కంపెనీ ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి. మనం ఏమి ఇచ్చాం? అమెజాన్ AMAZY ఇచ్చాను. చూడండి, అమెజాన్ వచ్చింది.
So basically what I'm doing here is I'm just assigning company to my company code అమెజాన్ ఇండియా ప్రైవేట్ కి. ఇప్పుడు ఈ గ్రూప్ కింద ఈ కంపెనీ కోడ్ అన్నట్టుగా తెలిసిపోయింది సిస్టమ్కి కూడా. క్లిక్ ఆన్ సేవ్. సో ఇక్కడ మెసేజ్ ఏమొచ్చింది, కంపెనీ కరెన్సీ డిఫర్స్ ఫ్రమ్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఆబ్వియస్లీ కంపెనీ వచ్చేసి నేను హెడ్ ఆఫీస్ ఇచ్చాను యూఎస్లో, యూఎస్ కరెన్సీ ఇచ్చాను యూఎస్డి, అండ్ కంపెనీ కోడ్ కరెన్సీ వచ్చి ఐఎన్ఆర్ ఇచ్చాను. ఆబ్వియస్లీ మీకు అమెజాన్ అనేది వరల్డ్ వైడ్లో ఉన్నాయి బిజినెసెస్, రైట్? సో అట్ ద సేమ్ టైం system is also throwing the same message. This is a warning message, it's not the error message. Press enter. So prompt request వచ్చేసింది. Click on this one. So what we have done, we have created initially company, then company code, then we linked between two company and company code. Now coming back to the next step, మళ్ళీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వెళ్తున్నాను, డెఫినేషన్కి వెళ్తాను, ఫైనాన్షియల్ అకౌంటింగ్, దీంట్లో బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఏంటంటే జియోగ్రఫికల్ లొకేషన్, మీకు బిజినెస్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉంటుంది అనేది, అంటే టేక్ ఎనీ జియోగ్రఫికల్ లొకేషన్ లైక్ హైదరాబాద్ కావచ్చు, లేదంటే మనం స్టేట్స్ వైస్, ఓకే, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, లొకేషన్ వైజ్ డిఫైన్ చేసుకోవచ్చు బిజినెస్ ఏరియాని. ఒక లొకేషన్ వైజ్ కాకుండా, ఓకే, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ సమ్ ప్రొడక్ట్ వైజ్, ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి, కరెక్ట్? సో అమెజాన్ ప్రొడక్ట్ వైజ్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు డిఫరెంట్ బిజినెస్ ఏరియాస్ కింద. It's okay. Men's, okay. Overall, men products different, women products different. Two different business areas. Okay, children's separate business area. సో మనం క్లయింట్కి మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం మన బాధ్యత. ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఇస్తే అలా డిఫైన్ చేస్తాం ఎస్ఏపిలో. సో ఓవరాల్గా బిజినెస్ ఏరియా ఈజ్ ఆల్సో ఏ స్మాల్ ఆర్గనైజేషనల్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. యూ కెన్ ఆల్సో జనరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్ బిజినెస్ ఏరియా లెవెల్. అంటే ఒక పర్టికులర్ లొకేషన్ వైజ్లో కూడా నేను రిపోర్టింగ్ ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాను, జనరేట్ ఇన్ఫర్మేషన్. నేను పోస్ట్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ బిజినెస్ ఏరియా అప్డేట్ చేస్తాను. ఎట్ లాస్ట్ ఐ కెన్ గెట్ ద రిపోర్ట్స్ ఆల్సో. ఓకే, బిజినెస్ ఏరియా usually it is created as a geographical location. I can generate reports like balance sheet and profit loss. Any questions on this one? Any doubts? సో నేను చేస్తాను, రెండు బిజినెస్ ఏరియాస్ డిఫైన్ చేద్దాం. ఒకటి వచ్చేసి అమెజాన్ ముంబై ఇస్తాను. ఓకే, అమెజాన్ ముంబై, మీ స్టేట్ వైజ్ కానీ సిటీస్ వైజ్ ఏది క్రియేట్ చేసుకున్నా పర్లేదు, ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్. అమెజాన్ హైదరాబాద్ ఇస్తాను. ఓకే, స్మాల్ కేస్ సెన్సిటివ్ నుంచి అప్పర్ లెటర్స్లో మారిపోతుంది. నో ఇష్యూస్ ఆన్ దట్. క్లిక్ ఆన్ ఓకే, ఆల్రెడీ సేవ్డ్. కమ్ బ్యాక్. సో ఐ హ్యావ్ డిఫైన్డ్ టూ బిజినెస్ ఏరియాస్. సో ఇక్కడ ఇది బిజినెస్ ఏరియా, ఇది కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. అంటే ఆల్ టుగెదర్ రిపోర్టింగ్ అట్ బిజినెస్ ఏరియా. నాకు రెండు బిజినెస్ ఏరియాస్ కలిపేసి రిపోర్టింగ్ తీసుకోవచ్చు, లేదంటే 1 by 1 రిపోర్టింగ్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ డిఫైన్ చేస్తాను కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. న్యూ ఎంట్రీస్, ఒకటి అమెజాన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. జస్ట్ గివింగ్ ఐడెంటిఫికేషన్. ఇక్కడ రాసుకుందాం, అమెజాన్ కన్సోలిడేషన్ బిజినెస్ ఏరియా. ఓకే, సరిపోవట్లేదు, స్పేస్ రిస్ట్రిక్షన్ ఉంది. సో ఇక్కడ నేను ఏరియా ఇచ్చేస్తాను. క్లిక్ ఆన్ సేవ్. కమ్ బ్యాక్. నౌ సిస్టమ్ డజంట్ నో దట్ లింక్ బిట్వీన్ బిజినెస్ ఏరియా అండ్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. సిస్టమ్కి ఎక్కడ లింక్ ఇవ్వలేదు మనం. సో కమ్ బ్యాక్ అండ్ అసైన్మెంట్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. గో టు పొజిషన్, క్లిక్ ఆన్ బిజినెస్ ఏరియా. మనం ఏం చేసాం, ఒకటి ముంబై ఇచ్చాం, ఇక్కడ చూడండి ముంబై ఇచ్చాం, ఇక్కడే హైదరాబాద్ కూడా ఉండాలి, రెండు ఇక్కడే ఉన్నాయి. రెండిటికి మనం ఏమి ఇచ్చాం, అమెజాన్ సిబిఏ. ఓకే, అమెజాన్ ఇది కూడా సేమ్, అమెజాన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ప్రెస్ ఎంటర్, విల్ గెట్ ద డీటెయిల్స్. సో ఈ రెండు బిజినెస్ ఏరియాస్ని ఈ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకి లింక్ ఇచ్చేసాం. క్లిక్ ఆన్ సేవ్, కంటిన్యూ. సో నేను ఇవి స్టెప్స్ చేసుకుంటూ వెళ్తున్నాను, మరి మీకు పాత్ గుర్తుంటుందా? అందుకోసం ఎక్సెల్ షీట్కి వెళ్తే మీకు కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇప్పటివరకు మనం డిఫైన్ చేసింది ఇక్కడ 5 స్టెప్స్, రో నెంబర్ 8 వరకు చేసాం. ఓకే,
ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది చూసారు, ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ అనేది మనకి ప్రతి ట్రాన్సాక్షన్ పైన రైట్ సైడ్ లో ఇక్కడ చూసారా కింగ్ ఉంది, కింగ్ ని తీస్తే ఇక్కడ ట్రాన్సాక్షన్ వస్తుంది. అన్నిటికి ఉండదు, కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అసన్ కంపెనీ కోడ్ చూద్దాం. దీనికి కంపెనీ కోడ్ ఉందా? దీని కూడా ఏం లేదు. కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. నో, రావట్లేదు. ఓకే. సో బట్ షార్ట్ కట్ కీస్ ఉన్నాయి కొన్ని. మీరు డైరెక్ట్ టీ కోడ్కి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. బట్ ఐ రిక్వెస్ట్ యూ టు గో విత్ ద పాత్. మీరు ఎప్పుడు పాత్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. దెన్ విల్ అండర్స్టాండ్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ సబ్జెక్ట్. డైరెక్ట్ టీ కోడ్స్ కొడితే మీకు ఏం తెలియదు, అసలు ఏ పాత్ ఎక్కడ ఉంది అసలు ఐడియా లేకుండా పోతుంది. ఇది ఇగ్నోర్ చేయండి. ఓకే, కంప్లీట్లీ ఇగ్నోర్ దిస్ కాలం. ట్రై టు గో విత్ ద పాత్ ఆల్వేస్. అయితేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది, లేకుంటే రాదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ స్టెప్స్ మనం నేర్చుకున్నాం. ఎనీ డౌట్స్ ఆన్ దిస్ స్ట్రక్చర్ లెవెల్, లైక్ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియా లెవెల్లో? నో, రైట్. సో దెన్ ఐల్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఇది వచ్చి ఫైనాన్షియల్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మీరు మనకి మన ఇండియాలో అకౌంట్స్ ఎప్పటి నుంచి ఎప్పుడు మెయింటైన్ చేస్తాం అకౌంట్స్? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ మనది, రైట్? మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్. సో ఏప్రిల్ టు మార్చ్ టోటల్ హౌ మెనీ పీరియడ్స్ ఆర్ దేర్? సో ఓకే, ఎస్ఏపిలో దాన్ని ఏమంటాం అంటే 12 పీరియడ్స్ని. ఓకే, నార్మల్ పీరియడ్స్ అంట, దీన్ని నార్మల్ పీరియడ్స్ అంటాం, నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటాం. అలాగే ఎస్ఏపి వాడు ఇంకొక 4 పీరియడ్స్ ఇచ్చాడు. 4 పీరియడ్స్. ఇవి ఏంటంటే స్పెషల్ పీరియడ్స్ అంటాం దీన్ని, స్పెషల్ పీరియడ్స్. ఇవి ఎందుకు ఇచ్చాడంటే దీస్ స్పెషల్ పీరియడ్స్ ఆర్ యూస్డ్ ఫర్ అడ్జస్ట్మెంట్ పర్పసెస్. ఎప్పుడు అడ్జస్ట్మెంట్ పర్పస్ ఎప్పుడు చేస్తాం? యూజువల్లీ ఎట్ ద ఇయర్ ఎండ్. ఓకే, ఇయర్ ఎండ్ కోసం చేస్తాం. ఇయర్ ఎండ్ కోసం ఇప్పుడు ఎందుకు చేస్తాం? మనకి ఆడిటింగ్ జరుగుతుంది. ఆడిటింగ్ జరిగిన తర్వాత ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేయాల్సి వస్తుంది కదా ఆడిటింగ్ చేసిన తర్వాత. సో యూజువల్లీ స్పెషల్ పీరియడ్స్ ఆర్ ది పీరియడ్స్ విచ్ ఆర్ యూస్డ్ ఫర్ అడిషనల్ పోస్టింగ్స్, అడ్జస్ట్మెంట్ పోస్టింగ్స్ ఎట్ ద ఇయర్ ఎండ్. ఓకే, ఆడిటింగే కావచ్చు, ఇంకేదైనా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కావాలంటే అప్పుడు ఈ టైంలో ఈ 4 స్పెషల్ పీరియడ్స్లో ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. సో టోటల్ 16 పీరియడ్స్, 12 నార్మల్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్. ఓకే, ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఇప్పుడు మనం మన ఇండియాలో ఎలా చేస్తున్నాం? మనం ఇండియాలో ఏప్రిల్ టు మార్చ్ తీసుకున్నాం. ఓకే, అది ఫైనాన్షియల్ ఇయర్ అయింది. కొన్ని కంట్రీస్లో జనవరి టు డిసెంబర్, యూఎస్లో జనవరి టు డిసెంబర్ కూడా వాడతారు. కొన్ని కంట్రీ యూరోప్లో అయితే సెప్టెంబర్ టు ఆగస్ట్ కూడా వాడతారు. Had seen these three different in my experience. I had seen April to March, September to August, even January to December also financial periods, financial year, calendar years. I mean financial year for the different clients. So different regions, different financial year వాడతారు. మన ఇండియాకి వచ్చేసి ఏప్రిల్ టు మార్చ్. ఎస్ఏపిలో ఫైనాన్షియల్ ఇయర్ అని అనం మనం. ఎస్ఏపిలో ఫిజికల్ ఇయర్ అని అంటాం, ఫిజికల్ ఇయర్. సో ఫిజికల్ ఇయర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫైనాన్షియల్ ఇయర్ which has 12 normal periods, 4 special periods. So obviously April is your first period, May is your second period. So likewise next year March కి 12th period అవుతుంది. ఫైన్. ఇప్పుడు మనం అది డిఫైన్ చేద్దాం. సో ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇప్పుడు వీఆర్ కమింగ్ టు ది న్యూ పార్ట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, దీంట్లో లెడ్జర్స్లో ఇక్కడ చూసారు కదా ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్. సో ఫిజికల్ ఇయర్, దీంట్లో మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇప్పుడు మనం డిఫైన్ చేయాలి. మన అమెజాన్ ఇండియా లిమిటెడ్ ఈజ్ యూజింగ్ విచ్ ఫైనాన్షియల్ ఇయర్? ఏప్రిల్ టు మార్చ్ ఆర్ జనవరి టు డిసెంబర్ ఆర్ సెప్టెంబర్ టు ఆగస్ట్, విచ్ వన్? సో ఎస్ఏపి హాస్ ఆల్రెడీ ప్రొవైడెడ్ మెనీ వేరియంట్స్, స్టాండర్డ్ వేరియంట్స్ ఆల్రెడీ ఎస్ఏపి ప్రొవైడ్ చేసింది. జస్ట్ వీ నీడ్ టు యూస్ దట్ వేరియంట్, దట్స్ ఇట్. సో స్టాండర్డ్ వచ్చేసి పొజిషన్కి వెళ్ళి V3 సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, దిస్ ఇస్ ఎస్ఏపి ప్రొవైడెడ్ స్టాండర్డ్ వేరియంట్. ఏప్రిల్ టు మార్చ్ 4 స్పెషల్ పీరియడ్స్. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ 12, 4 స్పెషల్ పీరియడ్స్. ఓకే, సో
సో సమ్మన్ హ్యాస్ చేంజ్డ్ సమ్ సెట్టింగ్స్. ఇదే ప్రాబ్లం, స్టాండర్డ్ సెట్టింగ్ చేంజ్ చేస్తా ఉన్నారు, బట్ నో వరీస్. సో V3, ఓకే. సో ఇది స్టాండర్డ్ సెట్టింగ్, బట్ ఇక్కడ ఎవరు చేంజ్ చేశారు. ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ కాపీ ఉంది, కాపీ యాస్. సో నౌ యూ కెన్ చేంజ్ సమ్ స్టాండర్డ్ డిస్క్రిప్షన్ ఏదైతే V3 ఉందో అది చేంజ్ చేసేసి నా ఓన్ ఇస్తాను, AF ఇస్తాను, అమెజాన్ ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్. ప్రెస్ ఎంటర్. ఎంట్రీ చేసిన తర్వాత విల్ గెట్ వన్ స్క్రీన్. ఓకే, జస్ట్ కాపీ ఆల్. బ్యాక్ ఎండ్లో కొన్ని ఎంట్రీస్ కాపీ అవుతాయి. ఓకే, కాపీ ఆల్. సో బేసికలీ ఇట్ హాస్ కాపీడ్ సంథింగ్ అరౌండ్ 12 ఎంట్రీస్ ని కాపీ చేసింది. ఐ జస్ట్ టెల్ యూ వాట్ ఆర్ ద 12 ఎంట్రీస్. సో ఏఎఫ్ అనేది ఇప్పుడు మన స్పెసిఫిక్ అమెజాన్ ఫైనాన్షియల్ వేరియంట్ సపరేట్గా క్రియేట్ చేసుకున్నాం. సో దిస్ ఇక్కడ ఇది వచ్చేసి ఇది ఇక్కడ ఉండకూడదు, ఇయర్ డిపెండెంట్ కాదు మనది. ఒక్కసారి డిఫైన్ చేస్తే అది లైఫ్ టైం ఉంటుంది మనది, ఎవ్రీ ఇయర్. ఓకే, ఒకవేళ మనకి కొన్ని కొన్ని కంట్రీస్లో ఏమవుతుందంటే ఏప్రిల్లో 26 డేస్, మేలో 24 డేస్, అలా ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క డేస్ ఉంటాయి కొన్ని కంట్రీస్లో, వెరీ రేర్ కేసెస్లో ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ వేరియంట్స్ డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు డిఫైన్ ద నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ ది పీరియడ్స్. బట్ బట్ ఇన్ అవర్ కేస్ ఫర్ ది ఇండియా కంట్రీ ఆర్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఫిక్స్డ్ డేస్ ఉంటాయి. బట్ జనవరిలో 31 డేసే ఉంటాయి, ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి, ఓన్లీ లీప్ ఇయర్ 29 వస్తుంది. బట్ డిఫాల్ట్ ఎస్ఎపి స్టాండర్డ్ కన్సిడర్ చేసేస్తుంది అది. మార్చ్లో 31 డేస్ ఉంటాయి. ఎప్పుడైతే నంబర్ ఆఫ్ డేస్ డిఫరెంట్ అయినప్పుడు అప్పుడు ఇయర్ డిపెండెంట్ సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ నేను ఏఎఫ్ సెలెక్ట్ చేసుకొని పీరియడ్స్కి వెళ్తున్నాను. డేటా మస్ట్ బి సేవ్డ్ ఆఫ్టర్ కాపింగ్ సేవ్ డేటా. ఎస్, ఒకసారి సేవ్ చేసేసుకోండి. మోర్ ఇయర్ ఇండిపెండెంట్ డేటా మస్ట్ బి డిఫైన్. చూద్దాం ఎర్రర్ వచ్చినప్పుడు. కంటిన్యూ. someone has changed the settings, we'll see what settings they have changed. ఓకే, సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ పీరియడ్స్. చూసారా, సెట్టింగ్స్ చేంజ్ చేశారు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ బ్లండర్. ఓకే, వాట్ ఐ విల్ డూ, గో బ్యాక్ పొజిషన్. నేను ఏమి డిఫైన్ చేశాను, ఏఎఫ్ డిఫైన్ చేశాను. ఐల్ జస్ట్ డిలీట్ దిస్ వేరియంట్. క్లిక్ ఆన్ సేవ్, click on the same request again. So let me take the other one which I have created earlier for other company codes. TF ఉంది ఇక్కడ. ఓకే, ఐఎమ్ టేకింగ్ దిస్ వన్. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ లెట్ us చెక్ ద పీరియడ్స్ ఫస్ట్. సో ఇక్కడ పీరియడ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇదంతా ఎస్ఏపి స్టాండర్డ్ ఇస్తుంది మీకు. V3 వేరియంట్ కాపీ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. సమ్మన్ హ్యాస్ చేంజ్ ద స్టాండర్డ్ సెట్టింగ్, ఎవరో చేంజ్ చేశారు. దట్స్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ద సర్వర్స్. ఎందుకంటే ఇక్కడ ఇది మన ఈ డెమో సర్వర్స్ మనం ఒక్కరం ప్రాక్టీస్ చేయం కదా, చాలా మంది ప్రాక్టీస్ చేస్తారు. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ ఆర్ ప్రాక్టీసింగ్ ది సిస్టమ్. అన్ని స్టాండర్డ్ సెట్టింగ్ చేంజ్ చేస్తే చాలా ప్రాబ్లమ్ వస్తుంది యాక్చువల్లీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇది క్యాలెండర్ మంత్. ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఇక్కడ ఉన్న మనం డేస్ వచ్చి ఈచ్ మంత్లో డేస్. సో మన ఫస్ట్ ఫైనాన్షియల్ పీరియడ్ ఫస్ట్ అవుతుందా, ఏప్రిల్ పీరియడ్. యూ అగ్రీ ఆల్. సో ఇది వచ్చేసి ఏప్రిల్ పీరియడ్, ఫస్ట్ పీరియడ్, ఫైనాన్షియల్ పీరియడ్ ఫస్ట్ పీరియడ్. అలా సెకండ్, థర్డ్, 4, 5, నైన్త్ పీరియడ్. నైన్త్ పీరియడ్ అంటే 12th పీరియడ్ అంటే ఏంటి, డిసెంబర్లో 31 డేస్ ఉన్నాయి. నైన్త్ పీరియడ్ అవుతుంది ఫైనాన్షియల్ పీరియడ్. మరి 10th, 11th, 12th నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. దట్స్ కరెక్ట్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఓకే, ఇది మైనస్ ఎందుకంటే మనది నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది కాబట్టి -1 పెట్టాం. మనం 2025 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం. సో 26కి వెళ్ళిపోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. బట్ -1 అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ మైనస్ బ్యాక్ రావాలి. అందుకే -1 ఇయర్ షిఫ్ట్ పెట్టాడు ఎస్ఏపి వాడు. ఓకే, ఎనీ డౌట్ హియర్, ఎనీ కన్ఫ్యూజన్ హియర్? చూపిస్తాను. సో ఇది వచ్చేసి పీరియడ్ టెక్స్ట్. చెప్తాను, ఇది సినరీ ఉంది మనకి. ఓకే, ఇఫ్ పీరియడ్ టెక్స్ట్ అంటే ఇక్కడ మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో యూ హ్యావ్ 624 ఎంట్రీస్ ఉన్నాయి. సో దీంట్లో లాంగ్వేజ్ ఈచ్ లాంగ్వేజ్ వైజ్ డిస్క్రిప్షన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ ఎనీహౌ ఎస్ఐపి హాస్ ఆల్రెడీ ప్రొవైడెడ్ ద స్టాండర్డ్ సెట్టింగ్స్. మనం జస్ట్ ఒక స్టాండర్డ్ వేరియంట్ కాపీ చేసుకుంటే సరిపోతుంది అంతే.
యా దిస్ ఇస్ రిలేటెడ్ టు ది, నేను ఇది కాపీ చేసుకుంటాను, టీఎఫ్ సెలెక్ట్ చేస్తున్నాను, క్లిక్ ఆన్ కాపీ. సో ఇది తీసేసి నేను ఏం చేస్తాను, ఏఎఫ్ ఇస్తాను, అంటే అమెజాన్ ఫైనాన్షియల్ వేరియంట్. క్లిక్ ఆన్ కాపీ ఆల్. 636 entries earlier, some 12 entries copied, something they have deleted some data. So number of copies entries copied, click on save. ఇంతకు ముందు వేరే మెసేజెస్ కూడా వచ్చేవి. కమ్ బ్యాక్. నౌ వి డిఫైన్డ్ ఫన్, మనం ఇక్కడ అమెజాన్కి ఎక్కడ లింక్ ఇచ్చామో మన కంపెనీ కోడ్కి ఈ ఫిజికల్ వేరియంట్ అని, జస్ట్ ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ డిఫైన్ చేస్తాం, ఒక ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ డిఫైన్ చేస్తాం. నో వేర్ వి మెన్షన్డ్ కంపెనీ కోడ్. సో వీ నీడ్ టు లింక్ అవర్ ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ టు ది కంపెనీ కోడ్. సో someone locked the transaction. ఎవరు లాక్ చేశారు, ఇట్స్ షోయింగ్ ఆన్ మై నేమ్, బట్ మేబీ సమ్ అదర్ యూజర్స్ ఆల్సో యూజింగ్ ద సేమ్. సో ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఇలా వస్తుంది లాక్ డేటా అని. సో సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు యూజ్, ఐ మీన్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద సేమ్ స్క్రీన్, ఈవెన్ ఐమ్ ఆల్సో ఎంటరింగ్ ద సేమ్ స్క్రీన్. సో హౌ టు బ్రేక్ ది స్క్రీన్? సో మనకి ఎస్ఏపిలో ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంది. టు బ్రేక్ ద స్క్రీన్ అంటే ఇక్కడ చూడండి, వీ కెన్ డిలీట్ ద స్క్రీన్స్ యూజ్డ్ బై మల్టిపుల్ యూజర్స్. నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. జస్ట్ సెలెక్ట్ దిస్ వన్, click on this option, delete. Okay, now we can use the same transaction again. Come back, click on no, refresh the system, click assign company code to a fiscal variant. ఇప్పుడు ఆ పాపప్ బాక్స్ రావట్లేదు, ఇప్పుడు చేంజ్ వీల్ వచ్చేసింది నాకు. ఓకే, ఇక్కడ వచ్చేసి పొజిషన్, వాట్ ఈస్ మై కంపెనీ కోడ్, వాట్ ఈస్ అవర్ కంపెనీ కోడ్? AM01, నాట్ AF, AM01, అమెజాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మన ఫైనాన్షియల్ వేరియంట్ కూడా ఒక 2 లెటర్ ఐడెంటిఫికేషన్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? వినట్లేదా క్లాసు? గైస్ చాలా కాన్సన్ట్రేషన్గా వినాలి, లేకపోతే ప్రాబ్లంలో పడతారు తర్వాత. అమెజాన్ ఫైనాన్షియల్ వేరియంట్ ఇచ్చాను, ఇక్కడ చూడు ఏఎఫ్. ఓకే, ఏఎఫ్ ఇచ్చాను, క్లిక్ ఆన్ సేవ్ గ్రూప్. Okay, come back. So what we defined now, we defined a financial variant and we assigned this financial variant to our company code. Okay, now we define, మనం ఇందాక చెప్పాం ఇప్పుడు పోస్టింగ్ పీరియడ్స్ అన్నాం, 12 నార్మల్ పీరియడ్స్ అండ్ 4 స్పెషల్ పీరియడ్స్. ఓకే, ఇప్పుడు నేను ఏప్రిల్లో పోస్ట్ డేటా ప్రాసెసింగ్ చేస్తాను, ఏప్రిల్, మే, జూన్, జూలై. సో యూజువల్లీ ఎలా ఉంటుందంటే, ఈవెన్ మీరు ఒరాకిల్లో ఉండని ఏ క్లయింట్స్ చేసినా కానీ ఆ మంత్ పర్టికులర్ పోస్టింగ్స్ ఆ మంత్లో పోస్ట్ చేస్తారు. ఓకే, ఫ్యూచర్ మంత్స్ సిస్టమ్ అలౌ చేయదు, అట్ ద సేమ్ టైం ప్రీవియస్ మంత్స్ కూడా డేటా అలౌ చేయదు పోస్ట్ చేయడానికి. ఇట్ ఈస్ అలౌడ్ ఓన్లీ ఇన్ ద కరెంట్ మంత్. జస్ట్ కరెక్ట్ మీ. ఓకే, సో సో ఐఎమ్ గోయింగ్ టు లాక్ ద పీరియడ్స్. ఐ వాంట్ టు కీప్ పీరియడ్ ఓన్లీ ఓపెన్ ఫర్ ది కరెంట్ పీరియడ్. నేను ఓన్లీ ఇప్పుడు ఏంటిది 6th పీరియడ్ అంటే జూన్ పీరియడ్, విచ్ ఇస్ థర్డ్ పీరియడ్. సో థర్డ్ పీరియడ్ ఆఫ్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ ఐ వాంట్ టు కీప్ ఓపెన్ ఫర్ పోస్టింగ్స్. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ ట్రైంగ్ టు పోస్ట్ మే మంత్, దే కెనాట్ పోస్ట్. Even July, August, September, October also they cannot post until the period is opened with someone, by someone. Okay, that is defined here. New entries, ఒక వేరియంట్ ఇచ్చేస్తాం, ఇక్కడ ఒక ఐడెంటిఫికేషన్. ఓకే, సో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ అమెజాన్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ అమెజాన్. ఓకే, AM01 కంపెనీ కోడ్ కోసం. క్లిక్ ఆన్ సేవ్. దిస్ ఇస్ ఓన్లీ వేరియంట్. అసైన్ వేరియంట్స్ టు కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. మన కంపెనీ కోడ్ వచ్చేసి AM01, ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక డిఫైన్ చేస్తాం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ అమెజాన్. ఇక్కడ చూడండి అమెజాన్, క్లిక్ ఆన్ సేవ్. సేవ్, కమ్ బ్యాక్. ఇక్కడ డిఫైన్ చేస్తాం ఏ పీరియడ్ ఓపెన్లో ఉంచాలి, ఏ పీరియడ్ క్లోజ్లో ఉంచాలి అనేది డిఫైన్ చేస్తున్నాం. దిస్ ఈస్ అగైన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు ఇందాక డిఫైన్ చేసాం కదా పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ అమెజాన్. ఓకే, సో ఇక్కడ న్యూ ఎంట్రీస్ ఇస్తాం, ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాం. ఓకే, ఇది ఏంటిది
account type. So basically account type means A for assets, D for customers, vendors, materials, GL accounts and contract accounts. For example, ఇప్పుడు assets ఉన్నాయి మనకి fixed assets, right? Like machinery, furniture fittings, okay? Customers of course. So I can restrict అంటే నేను ఒక పర్టికులర్ పీరియడ్ కి ఒక స్పెసిఫిక్ అకౌంట్ టైప్ కి రెస్ట్రిక్ట్ చేయగలుగుతాను నేను. Okay, I cannot post transactions to the assets if I don't keep period open. Okay, but this is mandatory. Plus valid for all account types should be kept always open. సో నేను ఇవన్నీ ఎంటర్ చేయాలి. నేను ఏం చేస్తాను, సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కాపీ ఫ్రమ్ అదర్ వేరియంట్. ఓకే, చూద్దాం. ఎస్ ఉంది. సో దీన్ని కాపీ చేస్తాను, కంట్రోల్ వై. ఓకే, కంట్రోల్ వై. ఎస్ఏపిలో కాపీ అనేది కంట్రోల్ వైతో అవుతుంది. ఇక్కడ వరకు కాపీ చేస్తాను, లేకపోతే ఇక్కడ వరకు కాపీ చేస్తాను. ఇది దీని తర్వాత మీకు తర్వాత చెప్తాను, సినారియోస్ ఉన్నాయి దాంట్లో. కంట్రోల్ సి చేశాను. నౌ ఐల్ కమ్ బ్యాక్ అగైన్. ఐల్ గో విత్ పిపివి variant for Amazon. New entry, click on new entries, click here, click on fee. నేను కాపీ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పీరియడ్ నుంచి ఇక్కడ చూడు, ఫస్ట్ పీరియడ్ టు పీరియడ్. సో ప్రెసెంట్ ఏ మంత్లో ఉన్నాం, థర్డ్ పీరియడ్లో ఉన్నాం. సో వాట్ ఐల్ డూ, థర్డ్ పీరియడ్ ఐఎమ్ కీపింగ్ ఓపెన్ ఫర్ పోస్టింగ్స్ ఫర్ ది థర్డ్ పీరియడ్. సో ఐ కెన్ పోస్ట్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఇన్ ద జూన్ మంత్. ఇలా చూడండి, థర్డ్. సో 2025 ఫైనాన్షియల్లో నేను థర్డ్ పీరియడ్ మాత్రమే ఓపెన్ ఉంచాను. సో జూన్ మంత్ మట్టుకే నేను ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోగలుగుతాను. ఐ కెన్ పోస్ట్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఇన్ ద పీరియడ్ జూన్ మంత్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జిఎల్ అకౌంటింగ్లో ఉన్నాం. ఎస్ అంటే జిఎల్ అకౌంటింగ్, రైట్? ఇప్పుడు మనం జిఎల్ అకౌంటింగ్ నేర్చుకుంటున్నాం. సో ఫర్ టైమ్ బీయింగ్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ కీప్ దిస్ వన్ యాజ్ 2. ఇక్కడ కూడా 2 చేస్తాను. సో ఇట్ విల్ అలౌ మీ ఓన్లీ ఇన్ ద మంత్ ఆఫ్ మే. ఇక్కడ కూడా 2 చేస్తాను. Okay, I will explain you later when we discuss on the scenarios. Click on save. So any doubts here, guys? Any doubts on this transaction? Is that clear? Okay. అంటే it's basically for all the accounts it is applicable. If you want to restrict, say for example GL accounts 1 to 100 అనుకో, 1 to 100 కి మీరు పెట్టుకోండి ఇక్కడ. You are restricting accounts also. So Z, it's a blank to Z. What does it mean? It's basically all the accounts, everything. It's applicable. ఆల్ టైప్ ఆఫ్ కంపల్సరీగా మీరు ఎస్ కంట్రోల్ చేశారనుకోండి, ఇక్కడ ప్లేస్ కూడా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. యూజువల్లీ ఇది ఓపెన్ ఉంచుతాం. ఇట్స్ మెంట్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఓకే, సో వాట్ వీ డిఫైన్డ్ హియర్, వీ డిఫైన్డ్ ఒక వేరియంట్ డిఫైన్ చేసాం, దెన్ వీ అసెండ్ దట్ వేరియంట్ టు కంపెనీ కోడ్, దెన్ వీ డిఫైన్డ్ ఓపెన్ అండ్ క్లోజ్ పీరియడ్స్. యూ విల్ అండర్స్టాండ్ మోర్ బెటర్ వెన్ వీ డిస్కస్ ఆన్ ది సినారియోస్. ఓకే, సో come back to the configuration settings. We discussed these two and these three. ఇక్కడ డిస్కస్ చేసాం, రో నెంబర్ 14 వరకు డిస్కస్ చేసాం. ఎలా అనిపిస్తుంది, హెవీ అనిపిస్తుందా, ఇస్ ఇట్ ఈజీ? ఇక్కడ నో వరీస్, ప్రాక్టీస్ చేస్తుంటే మీకే వస్తుంది. ఓకే, మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అడిగేసండి అక్కడే. బట్ యాజ్ ఆఫ్ నౌ, ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ at least? Okay, now coming back to the field status variant. సో దీంట్లో చాలా ఉంది, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్ గ్రూప్స్, రిటర్న్, చాలా ఉంది ఇంకా. సో కమ్ బ్యాక్ టు ది ఎస్ఏపి స్క్రీన్ అగైన్. ఫీల్డ్ స్టేటస్ ఇది ఎలా వస్తుందంటే, మీకు పాత్ వచ్చి సేమ్ పాత్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, డిఫైన్డ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఓకే, ఇప్పుడు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదైనా అకౌంటింగ్ డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు డెబిట్ క్రెడిట్లో ఎక్కడో ఒక ప్లేస్లో టెక్స్ట్లో జర్నల్ ఎంట్రీ ఇస్తారా, ఇవ్వరా? జర్నల్ ఎంట్రీ ఫర్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్, జర్నల్ ఎంట్రీ ఫర్ సంథింగ్, సమ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి టెక్స్ట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అసలు ఎంట్రీ దేనికోసం పోస్ట్ చేస్తున్నామని. డూ అగ్రీ? అకౌంటింగ్ డాక్యుమెంట్లో
ఎస్. సో దట్ ఈస్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది. సో టెక్స్ట్ ఫీల్డ్ అనేది మీకు అది మ్యాండేటరీ కావాలా, ఆప్షనల్ కావాలా, లేకుంటే అసలు ఆ టెక్స్ట్ ఫీల్డ్ వద్దా అనేది కంట్రోల్ చేసేదే ఫీల్డ్ స్టేటస్. While posting the transactions, any field if you want as a mandatory or optional will control those fields from field status variant. ఇప్పుడు చూద్దాం. స్టాండర్డ్ ఎస్సిపి ఆల్రెడీ డిఫైన్ చేశాడు. 0001 సెలెక్ట్ చేస్తున్నాను, కాపీ చేసుకుంటున్నాను. దీనికంటూ ఒక మళ్ళీ మన దానికి ఒక సపరేట్ పేరు ఇస్తున్నాను. ఓకే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ అమెజాన్. ప్రెస్ ఎంటర్, కాపీ ఆల్, కాపీ చేసుకుంటుంది. మనం డిఫైన్ చేయాల్సిందంటూ ఏముంటుందో ఎస్పెషల్లీ మనం కాపీ చేసుకుంటాం మన కంపెనీ కోసం సపరేట్గా. ప్లీజ్ ట్రై టు డోంట్ చేంజ్ ఎనీ స్టాండర్డ్ సెట్టింగ్స్. ఓకే, ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ అదర్స్. ఇక్కడ ఇది సెలెక్ట్ చేశాను కదా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ అమెజాన్. ఇక్కడ రాసేస్తున్నాను ఫీల్డ్ స్టేటస్ ఫర్ అమెజాన్ కంపెనీ ఆర్ AM01. సరిపోవట్లేదు బట్ ఇట్స్ ఫైన్. క్లిక్ ఆన్ సేవ్, క్లిక్ ఆన్ సేవ్. సో సెలెక్ట్ యువర్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, క్లిక్ ఆన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. మనకి జిఎల్ అకౌంట్స్ డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. అది అసెట్స్ కావచ్చు, తర్వాత లైబిలిటీస్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్కమ్స్ కావచ్చు, లాసెస్ కావచ్చు, డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. చూడండి, డిఫరెంట్ కాస్ట్ అకౌంట్స్ కావచ్చు, కన్జప్షన్ అకౌంట్స్, రైట్, రిసీవబుల్ పేబుల్స్ అకౌంట్స్, స్క్రాపింగ్ అకౌంట్స్, చాలా డిఫరెంట్ ఈవెన్ అసెట్ రిలేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్స్. యూ హ్యావ్ డిఫరెంట్ అకౌంట్స్, రైట్. ఫర్ ద డిఫరెంట్ అకౌంట్స్ కి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఎస్ఏపి స్టాండర్డ్ ఆల్రెడీ ప్రొవైడెడ్. నౌ లెట్ us జస్ట్ టేక్ దిస్ వన్, జనరల్. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో నేను దీన్ని డబుల్ క్లిక్ చేస్తాను. జనరల్ డేటా, యూ హ్యావ్ డిఫరెంట్ సెలెక్ట్ గ్రూప్స్. ఓకే, జనరల్ డేటాలో ఇప్పుడు ఇందాక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను టెక్స్ట్ ఫీల్డ్. సో టెక్స్ట్ ఫీల్డ్ని నేను సప్రెస్ చేస్తే హైడ్ అవుతుంది. సప్రెస్ ఈస్ నథింగ్ బట్ హైడ్. నేను పోస్ట్ చేసేటప్పుడు నాకు ఈ ఫీల్డ్ కనబడదు, ఇంకా అస్సలు కనబడదు, బికాస్ ఐఎమ్ సప్రెసింగ్ ద ఫీల్డ్. రిక్వైర్డ్, ఒకవేళ నేను రిక్వైర్డ్ పెట్టాను అనుకో, సిస్టమ్ విల్ ఆస్క్ యూ మ్యాండేటరీ యూ హ్యావ్ టు గివ్ సమ్ టెక్స్ట్ field, some information you have to provide in the text field. If you give optional, it's an optional. Whether if you want to enter, it's up to you. But it's not a mandatory field. But field is visible. It's an optional. You can enter or not enter. It's up to you. Click on save. As of now, I am not changing anything else. I'm putting as optional. Save. సేవ్ చేశాను. సో లైక్ వైజ్ అన్నిట్లో ఉంటాయి మీకు ఇంకా ఫీల్డ్స్. ఇదే తీసుకుందాం, డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ జనరల్ డేటాలో ఫీల్డ్స్ ఉన్నాయి, తర్వాత అడిషనల్ అకౌంట్ అసెస్మెంట్స్లో ఫీల్డ్స్ ఉన్నాయి. సపోజ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్లో ఈ ఫీల్డ్స్ మీరు వినే ఉంటారు, రైట్. ఎగ్జాంపుల్ డ్యూ డేట్, కరెక్ట్. మనము సప్లయర్స్ నుంచి మెటీరియల్స్ కొనుక్కున్నప్పుడు ఏ డేట్ లోపల పేమెంట్ చేయాలి, సరే. సో డ్యూ డేట్ ఫీల్డ్ కూడా వస్తుంది, పేమెంట్ ఇన్వాయిస్లో వస్తుంది. సో డిఫరెంట్ ఫీల్డ్స్, ఈవెన్ పేమెంట్ టర్మ్స్, డిస్కౌంట్ టర్మ్స్. సో మెనీ ఫీల్డ్స్ ఆర్ దేర్. మీకు ఏ ఫీల్డ్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఫీల్డ్స్ని ఇనేబుల్ చేసుకుంటాం. ఈస్ దట్ క్లియర్? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, కమ్ బ్యాక్. సో నేను యాక్చువల్ ఏం చేశానంటే, ఇంకా క్రిస్టల్ క్లియర్ కోసం మీరు గోయింగ్ ఫార్వర్డ్ మనం ఆ సినరస్ అన్ని టెస్ట్ చేస్తాం దీంట్లో. నేను సినరస్ ప్రిపేర్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ స్టేటస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, స్క్రాల్ చేస్తే సో చూడండి, ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ టెస్టింగ్ చేస్తాం మన ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ ఏంటి అనేది. ఓకే, చాలా ఉన్నాయి సినారియోస్. సో డెఫినెట్లీ విల్ ఎంజాయ్, ఐ హోప్. కమింగ్ బ్యాక్ టు ది ఎస్ఏపి స్క్రీన్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ డిఫైన్ చేశాను. మరి ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నా అమెజాన్ కంపెనీ కూడా ఎక్కడైనా అసైన్ చేశానా? లేదు కదా. సో assign company code to field status variant. So now I'm assigning field status variant to my company code. Sorry, our company code. Okay, AM01. ఇక్కడ వచ్చేసి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమని ఇచ్చాం, FSV ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ అమెజాన్. ఓకే, స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్ యూ కెన్ సెలెక్ట్ ఇట్ ఫ్రమ్ హియర్. సెలెక్ట్ చేసుకుందాం, ఒక్కసారి చెక్ చేసుకోండి. Fతో స్టార్ట్ అవుతుంది కదా, LGH. F అంటే పైననే ఉండాలి, ఇఫ్ ఏమన్నా అది ఆల్ఫాబెటికల్ ఉంటుంది ఎలాగో. చూడండి, ఇక్కడ A ఉంది ఇక్కడ, ఫైన్. సో క్లిక్ ఆన్ సేవ్. సో దిస్ ఈస్ డన్. We are clear here. Coming back to the మనం ఎక్సెల్ షీట్కి వచ్చేద్దాం. చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంపెనీ కోడ్కి అసైన్ చేశాను. సో టీ కోడ్స్ ఇక్కడ కనబడట్లేదు, ఒకసారి చెక్ చేస్తాను. గ్లోబల్ సెట్టింగ్స్, లెడ్జర్స్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్.
ఇక్కడ వచ్చేసి లేదు, కనబడట్లేదు. సంథింగ్ వెంట్ రాంగ్ బట్ ఇట్స్ ఫైన్. సో యూజువల్లీ టీ కోడ్ కనబడాలి ఇక్కడ, ఇట్స్ నో వరీస్. స్లాష్ ఓ ఓబిసి4 ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను సపరేట్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేసినప్పుడు కనబడుతుంది చూడండి, ఓబిసి4. ఓకే, ఎగ్జిట్. సో యూజువల్లీ మీరు ప్లీజ్ డోంట్ యూజ్ ద ట్రాన్సాక్షన్ కోడ్స్. ఓకే, ప్లీజ్ ట్రై టు యూజ్ ఆల్వేస్ పాత్. మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత ఒక 1 year తర్వాత టీ కోడ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అంటిల్ దెన్ ఆల్వేస్ గో విత్ ద పాత్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ది వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అకౌంట్స్ పేర్లోనే ఉంది అకౌంట్స్. అకౌంట్స్ అంటే జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ అంటే అసెట్ అకౌంట్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్కమ్స్ కావచ్చు, గెయిన్స్ కావచ్చు. యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్, రైట్? మనకి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారంగా యూ హ్యావ్ సర్టెన్ స్టాండర్డ్స్, రైట్, వెర్ యూ మెయింటైన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, షేర్ క్యాపిటల్, సెక్యూర్ లోన్స్, అన్సెక్యూర్ లోన్స్, డిఫరెంట్ అకౌంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈస్ హైరార్కీ ఫర్ ది జిఎల్ అకౌంట్స్. సో ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వస్తుంది, నెక్స్ట్ అకౌంట్ గ్రూప్స్ వస్తాయి, అండర్ అకౌంట్ గ్రూప్స్ వి క్రియేట్ జిఎల్ అకౌంట్స్. ఓకే, సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అగైన్ ఇక్కడ స్మాల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి మీకు. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ హైరార్కీ నోడ్. సో దిస్ ఇస్ ఎట్ హైరార్కీ, హై లెవెల్లో డిఫైన్ చేస్తాం. జస్ట్ ఒక హైరార్కీ నోడ్ డిఫైన్ చేస్తాం. దాని కింద వచ్చేసి అకౌంట్ గ్రూప్స్, డిఫరెంట్ అకౌంట్ గ్రూప్స్. అఫ్ కోర్స్ మన టోటల్ అకౌంటింగ్ ఈ 4 అకౌంట్ గ్రూప్స్లో కవర్ అవుతుంది. జస్ట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఫ్రమ్ ది అకౌంటింగ్ పర్స్పెక్టివ్. అది ఎటువంటి జిఎల్ అకౌంట్ అయినా ఈ 4 యాక్టివిటీస్లోనే, ఈ 4 అకౌంట్ గ్రూప్స్లో ఉండాలి. సో దాంట్లో మళ్ళీ సబ్ అకౌంట్ గ్రూప్స్ మీరు డిఫైన్ చేయాలని కూడా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. తర్వాత కంపెనీ కోడ్కి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అసైన్ చేస్తాం. So now what we are going to do is we create chart of accounts, then we create account groups, then we assign chart of accounts to our company code. These are the 3 steps. This is also alphanumeric key. We can create with 4 character or 4 alphanumeric. Okay, ఇక్కడ చూద్దాం. So it's already there here. పాత్ ఇక్కడ ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ చేశాను ఇప్పటివరకు చేసిన అన్ని సెట్టింగ్స్ అని ఇక్కడే చేసాం. సో ఐమ్ జస్ట్ క్లోజింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. ఐఎమ్ స్టార్టింగ్ విత్ జిఎల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటా అంటే జిఎల్ అకౌంట్స్. సో ఎస్ఏపిలో యూ హ్యావ్ 3 types ఆఫ్ డేటా. వన్ ఈస్ మాస్టర్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా. ఓకే, కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా. సో ఇవన్నీ కలిపి వీటిని మనం మాస్టర్ డేటా అంటాం ఎస్ఏపిలో. ట్రాన్సాక్షన్ డేటా అంటే ఎనీ కస్టమర్ ఇన్వాయిస్, సప్లయర్ ఇన్వాయిస్, కస్టమర్ పేమెంట్, సప్లయర్ పేమెంట్, అక్యూరల్ పోస్టింగ్. సో బేసికలీ డిఫరెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని మనం ట్రాన్సాక్షన్ డేటా అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఇదంతా కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేస్తున్నాం, కస్టమైజింగ్ సెట్టింగ్స్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ కాన్ఫిగరేషన్ డేటా ఆర్ కస్టమైజింగ్ డేటా. సో ఇప్పుడు చూడు, మనం మాస్టర్ డేటాలో ఉన్నాం. మనం జిఎల్ అకౌంట్స్కి ఏం చేయాలి? ప్రిపరేషన్స్, దీంట్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో బేసికలీ ఫైనాన్షియల్ అకౌంటింగ్, జిఎల్ అకౌంటింగ్, మాస్టర్ డేటా, జిఎల్ అకౌంట్స్, ప్రిపరేషన్స్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లిస్ట్. సో ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ చేసి క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్, గివ్ సమ్ ఐడెంటిఫికేషన్ విత్ 4 character ఆల్ఫాన్యూమరిక్. సో అమెజాన్ ఏసీఓఏ ఇస్తున్నాను అంటే ఏంటి? అమెజాన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో యూ కెన్ క్రియేట్ సమ్ డిస్క్రిప్షన్ హియర్, అమెజాన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, maintain language. Of course, we maintain all the GL accounts in the English language. We use English, but SAP has provided many languages. You can maintain in any language. So, నేను Japanese system కి కూడా వర్క్ చేశాను. So, they have maintained the language in Japanese, JP. So, length of the GL account number. మీ GL account number maximum SAP లో 10 digit యాక్సెప్ట్ చేస్తుంది. నాట్ మాక్సిమం ఇస్ ద 10 digit. ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు 10 digit కనబడుతుంది. సో 10 digit. సో ఒకసారి మీరు 10 digit ఇచ్చారంటే మీరు 2 characterతో డిఫైన్ చేయొచ్చు, 4 characterతో డిఫైన్ చేయొచ్చు, 6 characterతో డిఫైన్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ అప్ టు ది క్లయింట్ రిక్వైర్మెంట్. వాట్ షుడ్ బి యువర్ జిఎల్ అకౌంట్ నంబర్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కన్సాలిడేషన్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీకు స్టార్టింగ్లో చెప్పాను కంపెనీ అని ఉంది చూసారా. సో దిస్ ఈస్ సంథింగ్ అగైన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వీఆర్ క్రియేటింగ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. డైలీ ఆపరేటింగ్ యాక్టివిటీస్ స్టోర్ అవుతాయి డేటా మొత్తం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో, జిఎల్ అకౌంట్స్లో. డే బై డే ఆపరేషన్స్ విల్ బి డన్, రైట్? డైలీ యాక్టివిటీస్ కోసం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మ్యాండేటరీ.
each and every business transaction will be posted against this chart of accounts. It's mandatory chart of accounts. It is also called operating chart of accounts. Group chart of accounts is consolidation chart of accounts. Okay, so we are proceeding with operating chart of accounts. This is mandatory. Come back, click on. Now we defined operating chart of accounts. Now we need to assign this chart of accounts to our company code. ఒకటి చెప్తాను మీకు, సిస్టమ్కి ఏం తెలియదు, సిస్టమ్కి మనమే డిఫైన్ చేసి ఇస్తున్నాం ఎవ్రీథింగ్. ఓకే, సిస్టమ్ డోంట్ నో ఎనీథింగ్. సిస్టమ్ ఆల్రెడీ మనకి ఆల్రెడీ రెడీమేడ్గా ఉంది, బట్ వీఆర్ యూటిలైజింగ్ ద సెట్టింగ్స్. ఎవ్రీవన్ గాట్ ఇట్ రైట్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్? SAP application, SAP had already developed JSON application. I'm just utilizing the settings as per the client requirement. I'm going to define the settings here. Am I confusing? No, right? Position AM01. ఇక్కడ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చేద్దాం. మనం డిఫైన్ చేసాం కదా AMCO అని, అమెజాన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. క్లిక్ ఆన్ సేవ్. Continue. So what we defined chart of accounts and we assigned to company chart of accounts. I mean, we assigned company code to our chart of accounts. Now we are defining account groups. సో అకౌంట్ గ్రూప్స్ చూసారు కదా, చాలా ఉన్నాయి చూడండి, చాలా చాలా డిఫరెంట్ అకౌంట్ గ్రూప్స్ ఉన్నాయి. అగైన్ దిస్ ఇస్ ఇట్స్ అ బిజినెస్ రిక్వైర్మెంట్. అగైన్ వాళ్ళు చెప్తారు మనకి అకౌంట్ నెంబర్ ఎంత ఉంచాలి, అకౌంట్ గ్రూప్స్ ఏమేమి పెట్టాలి, వాళ్ళ స్టేట్యూట్ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ ట్యాక్స్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు డిఫైన్ చేసి ఇస్తారు మనకి. అఫ్ కోర్స్ దే ప్రొవైడ్ ద డేటా ఇన్ ద ఎక్సెల్ షీట్, రైట్? సో వీ డిఫైన్ ఇన్ SAP సిస్టమ్. వాళ్ళ అకౌంట్ గ్రూప్స్ ఉంటాయి. ఈచ్ కంపెనీ హ్యాస్ దేర్ ఓన్ అకౌంట్ గ్రూప్స్. And that too they have to maintain as per the regulations, different regulations, Indian accounting standards కానీ, IFRS కానీ, US GAAP కానీ. So they have to follow some regulations, accounting standards, right? So as of now, for our practice, what I'm going to do is new entries కి వెళ్తాను. సో ఓవరాల్ అకౌంటింగ్ అనేది ఓన్లీ 4 ఇయర్స్లో కవర్ అవుతుంది. అసెట్స్, లైబిలిటీస్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అదర్ దెన్ దీస్ 4 కేటగిరీస్ ఇంకేమైనా ఉంటుందా అకౌంటింగ్కి? ఎనీవన్ కెన్ ఛాలెంజ్ మీ? ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా? అదర్ దెన్ 4 కేటగిరీస్లో ఉండేది అకౌంట్, ఎనీ జిఎల్ అకౌంట్, ఎనీ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్? నో, రైట్? AMCO ఇక్కడ వచ్చేసి ACOA అకౌంట్ గ్రూప్. ఇప్పుడు అకౌంట్ గ్రూప్ నేమ్స్ ఇవ్వాలి మనం. సో నేను ఇక్కడ అసెట్స్ ఇస్తాను. ఇది వచ్చేసి అమెజాన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ అమెజాన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్ 4 కేటగిరీస్. బట్ ఇన్ రియల్ టైమ్ ఎవరి నుంచి వస్తుంది డీటెయిల్స్ మొత్తం చెప్పండి. డెఫినెట్లీ లేదు ఎన్ని ఉంటాయి మ్యాక్సిమం? ఒక 30-40 ఉంటాయి కదా, ఇంతే కదా చేసేయాల్సింది. హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్? ఒక సపోజ్ అనుకుందాం ఇప్పుడు ఈ 4 ఎంట్రీ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది, దాన్ని జస్ట్ మల్టిప్లై చేసుకోండి. మ్యాక్సిమం ఒక 25-30 గ్రూప్స్ ఉంటాయి కావచ్చు, అంతే. ఒకవేళ నువ్వు అన్నట్టుగా సమ్ థౌజండ్స్ ఆఫ్ ఎంట్రీస్, థౌజండ్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి అనుకో, మనం టెక్నికల్ టీమ్తో కనెక్ట్ అయ్యి ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయించుకోవచ్చు. అలా ఏం లేదు, ప్రాబ్లం లేదు. ఇన్కమ్సా మిగిలిపోయింది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ 1000 నుంచి 2000 ఇస్తాను. 1000 నుంచి 199 ఇచ్చాను. ఇక్కడ 2000 నుంచి 299 ఇస్తాను. వాట్ డస్ ఇట్ మీన్ చెప్పండి? మై జీల్ అకౌంట్ నెంబర్ ఈస్ 4 digit అండ్ ఐ కెన్ క్రియేట్ హౌ మెనీ జీల్ అకౌంట్స్? 1000 నుంచి 1099 అంటే ఐ కెన్ క్రియేట్ 1000 అసెట్ అకౌంట్స్, 1000 liability accounts, 1000 expense accounts, 1000 income accounts. So this is also some number range will be provided by SAP. Will be provided by business. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ అకౌంట్ గ్రూప్లో ఎన్ని జీల్ అకౌంట్స్ కావాలనేది. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. ఎనీ క్వశ్చన్స్ హియర్? సో నేను జిఎల్ అకౌంట్, సపోజ్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసు. సపోజ్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్కి ఆల్రెడీ లాక్ చేశాను. ఎక్స్పెన్సెస్ 3000 to 3999. ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ జిఎల్ అకౌంట్, ఇప్పుడు ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేసుకొని ఇది సెలెక్ట్ చేశాను అనుకో, సిస్టమ్ ఎర్రర్ ఇస్తుంది డెఫినెట్లీ. యు అగ్రీ? ఎస్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసేసాను నేను. సో గోయింగ్ ఫార్వర్డ్ నేను SAPలో మన కంపెనీ కోడ్లో మన లీగల్ ఎంటిటీలో ఎక్స్పెన్సెస్ నేను 3000 నుంచి 3099 రేంజ్ మాత్రమే చేయాలి.
If anything, if you are giving wrong combination, definitely system will throw the error. ఓకే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, ఇది మాస్టర్ డేటా. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడానికి. మరి జిఎల్ అకౌంట్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి, షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్, ట్యాక్స్, అసలు వెదర్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ట్యాక్స్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి, ఫీల్డ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. సారీ, యాక్సెప్ట్ చేయట్లేదు. క్లిక్ ఆన్ ఫీల్డ్ స్టేటస్. సో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ డేటా ట్యాబ్లో సపోజ్ ఎక్స్పెన్సెస్, యూజువల్ ఎక్స్పెన్సెస్కి కొన్నిటికి మనకి ట్యాక్సెస్ అప్లికేబుల్ ఉంటాయి, రైట్. సో ఇక్కడ ట్యాక్స్ కేటగిరీ, రిక్వైర్డ్ ఎంట్రీ. సో నీ జిఎల్ మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు ట్యాక్స్ కేటగిరీ మ్యాండేటరీ పెట్టుకోవచ్చు, లేకుంటే అసలు ఈ ఫీల్డే వద్దు, సపరేట్స్లో పెట్టేసండి, ఆప్షనల్ డిస్ప్లే. ఓకే. సో వైల్ క్రియేటింగ్ జిఎల్ మాస్టర్ డేటా, the GL master data fields will be controlled via account groups from the chart of account groups. Okay, manam definitely we are going to see the scenario, no worries on this one. So master data fields will be controlled via account groups. Back. Yep, another one. మనం ఫైనాన్షియల్ అకౌంట్స్ కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన తర్వాత పిఎల్ బ్యాలెన్స్ ఏం చేస్తాం యూజువల్లీ మీ అకౌంటింగ్లో? మన అకౌంటింగ్లో ఏం చేస్తాం పిఎల్ బ్యాలెన్సెస్ని? ఎనీవన్? అకౌంటింగ్ యప్, ఎగ్జాక్ట్లీ. బ్యాలెన్స్ షీట్కి పిఎల్ బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ బ్యాలెన్స్ చేస్తాం బ్యాలెన్స్ షీట్కి, అంటే ఐ మీన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మూవ్ చేస్తున్నాం. డు యు అగ్రీ? సో అందుకోసం అని ఎస్ఏపిలో మనకి రీటెన్ అర్నింగ్ అకౌంట్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంటుంది. గివ్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అమెజాన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. సో ఎవ్రీ ఇయర్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది ఇయర్ ఎండ్ యాక్టివిటీ. యూఆర్ ట్రాన్స్ఫరింగ్ యువర్ పిఎల్ బ్యాలెన్సెస్ టు ది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. టు విచ్ GL account? This GL account, which is called retained earnings account. This retained earning account is a part of your liability. ఓకే, మనం లైబిలిటీ రేంజ్ ఏమి ఇచ్చాం? అకౌంట్ గ్రూప్స్కి వెళ్ళండి, పొజిషన్, అమెజాన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇది వచ్చేసి 2000 ఇచ్చాను, 2000 నుంచి 299 ఇచ్చాను. సో లెటెస్ట్ టేక్ వన్ GL account ఫ్రమ్ దిస్ గ్రూప్. ఓకే, నేను ఏం చేస్తాను, ఇక్కడ 299 అని ఇస్తాను, జస్ట్ టేకింగ్ ద లాస్ట్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాను. సో ఇంకా మనం GL అకౌంట్స్ క్రియేట్ చేయలేదు, జస్ట్ ఇట్స్ గివింగ్ ఎ వార్నింగ్ మెసేజ్ సేయింగ్ దట్ అకౌంట్ 2999 నాట్ క్రియేటెడ్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ACOA. ఇంకా మనం GL అకౌంట్స్ క్రియేట్ చేయలేదు. సో దిస్ GL అకౌంట్ విల్ బి యూస్డ్ ఫర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. ఎవ్రీ ఇయర్ దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇట్స్ అ ఇయర్ ఎండ్ ప్రోగ్రామ్, ఇయర్ ఎండ్ యాక్టివిటీ. సో ఇంటర్వ్యూలో మీ క్వశ్చన్స్ అడుగుతారు, వాట్ ఆర్ ది ఇయర్ ఎండ్ యాక్టివిటీ? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది యాక్టివిటీ వేర్ వి ఎగ్జిక్యూట్ ద రిటర్న్ ఎర్నింగ్స్ program to carry forward the balance from one financial year to next financial year. Okay, press enter, click on save. Yep, I hope it's too much today. Configuration settings. So let us remember till here we completed. So company code, assignment, business area, consolidation, fiscal variant, assignment to company code, posting period variant, field status variant, and chart of accounts, account groups, and return earning. ఓకే, సో ఇక్కడ సో ఇప్పటివరకు మనం సారీ ఫర్ ఇంటరప్టింగ్, ఒక్కసారి అది చూద్దాం. ఇప్పటివరకు మనం అన్ని సెట్టింగ్స్ చేసుకుంటూ వెళ్తున్నాం, మనకు ఒక పాపప్ స్క్రీన్ వస్తుంది, కస్టమైజింగ్ రిక్వెస్ట్ అడుగుతుంది ఎవ్రీ టైం సేవ్ చేయగానే. డు యు అగ్రీ? సో SE09 అనే టీ కోడ్కి వెళ్తే మీకు మీరు చేసిందంతా కనబడుతుంది. ఓకే, సరే ఇది ఉన్నా పర్వాలేదు, క్లిక్ ఆన్ డిస్ప్లే. సో మన కంపెనీ కోడ్ ఏంటి? కంట్రోల్ F, అమెజాన్, రైట్? అమెజాన్ కంపెనీ కోడ్ కాదు, మన జస్ట్ డిస్క్రిప్షన్ ఫర్ ది టీఆర్కి డిస్క్రిప్షన్ ఇచ్చాం. అమెజాన్ గ్రూప్, ఇక్కడ చూడు, అమెజాన్ గ్రూప్లో ఇక్కడ ఈ ప్లస్ మార్క్ ఎక్స్ప్లోర్ చేయండి, దీన్ని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయండి. చూడండి, ఇప్పటివరకు మనం చేసినవి అన్నీ వచ్చినాయి, కింద నుంచి తీసుకెళ్దాం. కంపెనీ చేసాం, కంపెనీ కోడ్కి అసైన్ చేసాం, బిజినెస్ ఏరియా చేసాం, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా, కంపెనీ కోడ్, ఇక్కడ అకౌంట్ గ్రూప్, తర్వాత మళ్ళీ అసైన్ చేసాం, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో బేసికల్లీ వాట్ ఆర్ ద స్టెప్స్ యూ హ్యావ్ డిఫైన్డ్ ఫర్ ది కంపెనీ హ్యాస్ బీన్ స్టోర్డ్ అండర్ దిస్ రిక్వెస్ట్. సో రియల్ టైంలో కూడా అదే జరుగుతుంది. సో మనం ఈ రిక్వెస్ట్ నెంబర్స్ యూజువల్లీ ఇది తీసి రిలీజ్ చేస్తాం. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఈ నెంబర్ కూడా రిలీజ్ చేస్తాం. చేసిన తర్వాత ఈ నెంబర్ మనం బేస్ సిస్టమ్కి ఇస్తే వాళ్ళు డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్కి మూవ్ చేస్తారు.
Okay, this is about your releasing the request. So, so this will be reference, right? What we have defined for our company code. Yep. Any questions? So you'll get, yeah. చెప్పండి. అవును. Yes, madam. Any questions? Is that clear? All the topics? Khalil, Nagaraju.